बक्के నాగమల్లికార్జునరావు గారు సీనియర్ నాయకులు స్టేజీ మీద సాధారణంగా ఆహ్వానిస్తున్నాము. ప్రజా వీరస్వామి అధ్యక్షులు మండల పార్టీ అధ్యక్షులు వీరేశ్వర గారు, వేదికపై ఆశీర్లైన పెద్దలు తెలుగుదేశం, జనసేన, బీజేపీ పార్టీల నాయకులు, 5 సంవత్సరాల అరాచక పరిపాలనని అవమానాలతో భరించి అవమానాలను పట్టుదలగా మార్చుకొని మే 13 జరిగిన ఎన్నికల్లో గురజాల నియోజకవర్గంలో ఒక చరిత్ర సృష్టించిన పసుపు సైనికులు, జన సైనికులు, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలందరూ కూడా పేరు పేరున హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు మనం పిడుగురాళ్ళ రూరల్ మండలం రివ్యూ పెట్టుకున్నాం. మనం గెలిచిన తర్వాత దాచపల్లి, గురజాల రివ్యూ పెట్టుకున్న తర్వాత మనం మరలా ఈరోజు పిడుగురాళ్ళ రూరల్ మండలం రివ్యూ పెట్టుకొని గ్రామాల్లో మనం రాబోయే 5 సంవత్సరాలు అభివృద్ధి కార్యక్రమాలు ఏ విధంగా చేసుకోవాలి, అదేవిధంగా కష్టపడ్డ కూటమి కార్యకర్తలకు మనం ఏ విధమైన ఆర్థిక అండదండలు కానీ రాజకీయంగా, సామాజికంగా పూర్తిగా మనం ఏ విధంగా అండదండలుగా ఉండాలనే దాని మీద కూడా మనం గ్రామాల వారీగా మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉంది. మీరు ఒకసారి చూస్తే ఎన్నికలకు ముందు కూడా చెప్పారు, నియోజకవర్గం అంతా తెలుగుదేశానికి మెజార్టీ రావచ్చే కానీ పిడుగురాళ్ళ రూరల్ మండలం మాత్రం వైసీపీకి మెజార్టీ వస్తుందని చాలామంది మన నాయకులు కూడా చెప్పారు. నేను 4వ తారీఖు కౌంటింగ్ ఉంటే 3వ తారీఖు నరసాపేట కౌంటింగ్ సెంటర్లో రివ్యూలో కూడా నేను చెప్పాను. మన వాళ్ళు కూడా ఆ రివ్యూలో చాలామంది చెప్పారు, 4,000, 5,000, 6,000 వైసీపీకి మెజార్టీ వచ్చింది. పిడుగురాళ్ళ మండలం అంటే 4,000 కాదు కదా, 4 ఓట్లు కూడా వైసీపీకి మెజార్టీ రాదు పిడుగురాళ్ళ మండలం కూడా ఆ రోజు కూడా నేను చెప్పాను. మొన్న ఎన్నికల్లో మనం చూస్తే 19 ఎన్నికల్లో 6,000 మెజార్టీ వచ్చిన మండలాన్ని కూడా మీరు తిరగరాసి మరలా తెలుగుదేశం పార్టీకి మెజార్టీ చేసుకొచ్చిన మీ అందరూ కూడా పేరు పేరున అభినందనలు. అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరు ప్రతి ఒక్కళ్ళు కూడా అవమానాలను పట్టుదలగా మార్చుకున్నారు. ప్రతి మీటింగ్లో కూడా మీకు చెప్పాం, 5 సంవత్సరాల అరాచక పరిపాలన, అహంకారమైన పరిపాలన, మాకు 151 సీట్లు ఉన్నాయి, మేము ఏం చేస్తున్నా చెల్లుద్ది అనుకుంటే చాలా మీటింగ్లో మనం చెప్పుకున్నాం. 151లో ముందు ఒకటో
వెనక ఒకటి ప్రజలు తీసేస్తాం అనుకున్నాం, కానీ మధ్యలో 5 తీసేస్తారని చెప్పి మనం అనుకోలేదు. అందుకనే ఎవరికి కూడా అహంకారం పనికిరాదు. ఇది ప్రజాస్వామ్యం. ప్రజలు మనకిచ్చిన అధికారాన్ని తప్పకుండా అభివృద్ధికి ఉపయోగించాలి. మన అధికారం ఉంది కదా అని దాడులు చేస్తే అది కరెక్ట్ కాదని కూడా మనకి ఆంధ్రప్రదేశ్ ప్రజానీకం ఈరోజు నిరూపించారు. చాలా అవమానకరంగా మాట్లాడారు. చంద్రబాబు నాయుడు గారి కుటుంబాన్ని అవమానకరంగా మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారిని వ్యక్తిగతంగా అవమానకరంగా మాట్లాడారు. అందుకే రాష్ట్రంలో ప్రతిపక్ష ఓట్లు చేయకుండా ఈరోజు అందరం కూడా తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కలిపి కూటమిగా ఏర్పడి మన ఎన్నికల్లో మనం పోటీ చేశాం. ఇది ఒక అఖండ విజయం. 94లో మేము మొట్టమొదటిసారి ఎన్నికల్లో నిలబడ్డప్పుడు ఆ రోజు కూడా తెలుగుదేశం పార్టీకి 224 సీట్లు వస్తే మిగతా అన్ని పార్టీలు కలిపి 26 కాంగ్రెస్కి వస్తే మిగతా అన్ని పార్టీలు మిగతా సీట్లు వచ్చినాయి. అంటే ఆ రోజు 294 సీట్లలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ప్రధాన ప్రతిపక్ష హోదా కూడా కాంగ్రెస్ పార్టీకి రాలేదు. ఆ రోజు అన్న నందమూరి తారక రామారావు గారిని పత్రికా విలేకరులకు క్వశ్చన్ అడిగారు. ఆ రోజు ఈ టీవీలు ఇవన్నీ ఇంకా రాలే, దూరదర్శన్ ఒకటే ఉంది. ఒక అధికార పార్టీ అంటే 89, 94 అధికారంలో ఉన్న కాంగ్రెస్ పార్టీని మీరు ప్రధాన ప్రతిపక్ష హోదా లేకుండా ఎలా చేయగలిగారు అని ఎన్టీ రామారావు గారిని అడిగితే, నేను చాలా మీటింగ్లు కూడా మీకు చెప్పాను, మీరు కూడా గుర్తు తెచ్చుకోండి. ఆయన ఒక మాట చెప్పారు, ఇది నిశ్శబ్ద విప్లవం. ప్రజలు చంపుతారనో, ప్రజలు దాడులు చేస్తారనో, ఆస్తులు ధ్వంసం చేస్తారనో భయపడవచ్చు, కానీ పోలింగ్ బూతులకు వెళ్ళినప్పుడు ఆ భయం ఉండదు. నిర్భయంగా ఓటు హక్కు వినియోగించుకుంటారు. ఆ సునామీ కూడా రేపు వచ్చే ఎన్నికల్లో రాబోతూ ఉందని మీకు నేను చాలా మీటింగ్లు కూడా చెప్పాను. రాష్ట్రంలో సంగతిలో అందరూ కూడా తెలియజేస్తున్నారు. మన ప్రభుత్వం వచ్చి 4 రోజులు అయింది. ఇప్పటికీ ఎన్ని కార్పొరేషన్లు పెట్టి లోన్లు తెచ్చారు, ఎన్ని లక్షల కోట్లు లోన్లు తెచ్చారు, ఆ లోన్లు ఏం చేశారో కూడా ఇప్పుడు కూడా తేలలేదంటే ఈ కిరాతకుడు ఎంత విధంగా రాష్ట్రాన్ని నాశనం చేశాడో మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. రాజధాని లేని రాష్ట్రంగా తయారు చేశారు. 3 రాజధానుల పేరులో ఋషికొండ మీద బ్రహ్మాండమైన బిల్డింగ్ కట్టుకున్నారు. అదేవిధంగా సచివాలయాన్ని తాకట్టు పెట్టారు. అనేక స్థలాలు తాకట్టు పెట్టారు, అమ్మారు. ఈరోజు ఆర్థిక వ్యవస్థని చిన్నాభిన్నం చేసి ఈరోజు రాష్ట్రం ఆర్థిక వ్యవస్థను కుప్పకూలే పరిస్థితి తెచ్చాడు ఈ జగన్మోహన్ రెడ్డి సంగతి కూడా మనందరం గుర్తుపెట్టుకోవాలి. ఒక అనుభవకుడైన చంద్రబాబు నాయుడు గారు మరలా రాష్ట్రాన్ని గాడిలో పెట్టి మరలా రాజధాని కట్టాలంటే అనేక సమస్యలు ఈరోజు మన ముందు సవాళ్ళు ఉన్నాయి. ప్రజలు ఎంతో ఆశతోని, ఎన్నో ఆశయాలతోని మన భుజస్కంధాలపై ఒక భారం పెట్టారు, ఒక బరువు పెట్టారు, ఒక బాధ్యత పెట్టారు. ఇవన్నీ కూడా మనం చేయాలంటే చాలా సమయంతో కూడా మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. చాలామంది మీరు అనుకోవచ్చు, ఈరోజు మీరు ఆంధ్రజ్యోతి ఎడిటర్లో కూడా రాశారు, రాధాకృష్ణ గారు ఎండి గారు, మా ఆయన అరాచకాలు చేశారు, మా మీద దౌర్జన్యాలు చేశారు, మేము కూడా దాన్ని ప్రతీకారం తీర్చుకోవడానికి మాకు కూడా అనుమతి ఇవ్వండి. చాలామంది కార్యకర్తలు ఆవేశంతో ఉన్నారు, నేను కాదనట్లేదు. నేను అనేది ఒకటి, మిమ్మల్ని పోలీస్ స్టేషన్కి రానియలేదు, ఇది తెలుగుదేశంలో రాకూడదు ఈ పోలీస్ స్టేషన్కి అని చెప్పారు. మీలో పట్టుదల పెరిగింది, మీలో పనిచేయాలనే కసి పెరిగింది. అందుకని ఈరోజు నిన్న కొత్తగా సిఐ గారు వస్తే చెప్పాను, తెలుగుదేశం, జనసేన, భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు పోలీస్ స్టేషన్కి వస్తే కుర్చీ చేసి కూర్చోబెట్టి మర్యాద ఇచ్చే పనులు చేయమని స్పష్టంగా తెలియజేస్తున్నారు. అందుకే మనం అహంకారంతో కాకుండా మనం సమయంతో ముందుకెళ్దాం. మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో అక్కడే మీకు గౌరవం పెంచుతానని ఎన్నికల ముందు కూడా చెప్పాను. రేపటి నుంచి అదే మీకు జరగబోతుంది అని చెప్పి కూడా స్పష్టంగా మీకు తెలియజేస్తా ఉన్నాను. ప్రభుత్వంలో కూడా పోలీస్ స్టేషన్ కావచ్చు, ఎంఆర్ఓ ఆఫీస్ కావచ్చు, ఎండిఓ ఆఫీస్ కావచ్చు, మున్సిపల్ ఆఫీస్ కావచ్చు, కలెక్టర్ ఆఫీస్, ఏ ఆఫీస్కి పోయినా మిమ్మల్ని కూర్చోబెట్టి మిమ్మల్ని పనులు చేయించే బాధ్యత నేను తీసుకుంటున్నానని చెప్పి కూడా మీ అందరూ కూడా తెలియజేస్తున్నారు. గ్రామాలు కూడా మనం అభివృద్ధి చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు రాష్ట్ర ప్రభుత్వంలో
నిధులు లేవు, ఊడ్చిపెట్టారు మొత్తం. ఎక్కడెక్కడ అప్పులు తెచ్చారో కూడా తెలియని పరిస్థితుల్లో ఈరోజు మరలా మనం జీరో నుంచి కూడా మొదలు పెట్టుకొని చేసుకోవాల్సిన అవసరం ఉంది. అదంతా కూడా మనం చేసుకోవాలి. గురజాల నియోజకవర్గంలో కూడా 14-19 మధ్య మనం చేసిన అభివృద్ధి కార్యక్రమాలు తప్పితే 5 సంవత్సరాలు కూడా అరాచకాలు చేశారు తప్పితే అభివృద్ధి కార్యక్రమాలు చేయలేదు. 11 మంది తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు చనిపోయారు. 8 మంది చిన్నపిల్లలు మైనింగ్ గుంతలో పడి చనిపోయారు. ఒక బాధ్యత లేని వ్యక్తులు ఎమ్మెల్యేలుగా, మంత్రులుగా, ముఖ్యమంత్రిగా ఉంటే రాష్ట్రం ఎలా అరాచకంగా తయారైపోయిందో మీరు ఒకసారి ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే నేను ఒకటే ఆలోచిస్తున్నాను. 7 సార్లు నేను పోటీ చేశాను. నాకు మీ గ్రామాల్లో, మన గ్రామాల్లో, నియోజకవర్గంలో ప్రతి ఒక్క కార్యకర్త ఆర్థిక పరిస్థితులు ఏంటో నాకు తెలుసు, ఇబ్బందులు ఏంటో తెలుసు. పిల్లల చదువులకు కానీ లేకపోతే మీ అన్ని సమస్యలపై కూడా నేను దృష్టి పెడుతున్నాను. అందుకే గ్రామాల్లో కూడా మీకున్న ఏ వనరులు ఉన్నాయి అవన్నీ కూడా మీరు కూర్చొని మీరు కష్టపడ్డ ప్రతి ఒక కార్యకర్తకి ఏమైనా ఒక న్యాయం చేయాలి, న్యాయం జరగాలి. ఎక్కడ కూడా గ్రూపులు మనం పెట్టుకోవద్దు. నా గ్రూపులో ఉన్నాడు కాబట్టి ఏనికే నేను పనిచేయాలి, నా గ్రూపులో లేడు కాబట్టి నేను పనిచేయకూడదు అనేది కూడా ఎక్కడ ఏ గ్రామంలో మీరు దయచేసి తీసుకురావద్దు. గ్రూపులు మనకొద్దు. మొన్న ఎన్నికల్లో పార్టీకి పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దు ఏ పోస్ట్ కూడా. అది నేను స్పష్టంగా తెలియజేస్తున్నాను. మీరు రికమెండ్ చేసినా నేను సమాచారం తెప్పించుకొని అది నేను చేసే పరిస్థితి నా దగ్గర లేదు. మీ బంధువు అయితే, వైసీపీ వాళ్ళు మీకు బంధువు అయితే బ్రహ్మాండంగా ఇంటికి పెట్టి చికెన్లు మటన్లు వండి పెట్టండి, నాకేం సమస్య లేదు. కానీ కష్టపడ్డ కార్యకర్త నోరు కొట్టి పార్టీకి పనిచేయని వాళ్ళని మీరు రికమెండ్ చేయొద్దని చెప్పి స్పష్టంగా మీకు తెలియజేస్తున్నాను. కష్టపడ్డ కార్యకర్తకి గుర్తింపు ఇవ్వాలి, కష్టపడ్డ కార్యకర్తకి ధైర్యం ఇవ్వాలి, ఆర్థికంగా ఆదుకోవాలి. అందుకే చాలా వందలు ఉన్నాయి. ఈ మీటింగ్లో నేను ఎక్కువ మంది నాయకులతో కూడా మాట్లాడలేదు. ఎందుకంటే నేను కూడా ఇంకా 5 నిమిషాల్లో క్లోజ్ చేసి మీరు భోజనం చేసి రండి, గ్రామాల వారికి మీతో మాట్లాడతాను. మీకు కొన్ని అన్నీ కూడా మీరు సరి చేసుకోండి. ఎక్కడైనా మీకు డిస్ప్యూట్ ఉంటే నేను ఒక కమిటీని వేసి ఆ కమిటీ మీతో మాట్లాడించి అది కూడా ఆ సమస్య కూడా పరిష్కారం చేస్తాం. మనం ఒకటే మీ అందరికీ నేను చెప్తున్నా, మంది ఒక కుటుంబం. ఈరోజు 3 పార్టీల కూటమిగా ఉన్నాం కాబట్టి ఒకరినొకరు కుటుంబ సభ్యులాగా, అన్నదమ్ముల్లాగా ఒకరికొకరు గౌరవించుకొని మనం ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనకి ఎక్కడ కూడా భేషజాలు కానీ, మనకెక్కడ అహంకారం కానీ, నేను చెప్పిందే జరగాలంటాం కానీ దయచేసి అవన్నీ వద్దు. ప్రజలు మనకి ఇచ్చిన ఈ గౌరవాన్ని మనం నిలబెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకే మనందరం కూడా బాధ్యతతోని మనం ఏ విధంగా ముందుకు వెళ్ళాలో కూడా దయచేసి మీరు కూడా ఆలోచించండి. మీకు ఒకవేళ మీ గ్రామంలో ఆశావహులు ఎక్కువగా ఉండి మీకు పోస్టులు తక్కువ ఉంటే, అవకాశాలు తక్కువ ఉంటే నాకు చెప్పండి. ఇక్కడ కాకపోతే బయట ఇస్తాను, బయట కాకపోతే రాష్ట్రాలు ఇస్తాను. ఏమీ లేకపోతే మీకు డబ్బుల చిట్లా కూర్చోబెట్టి మీ కుటుంబాన్ని పోషిస్తానంటే కష్టపడ్డ కార్యకర్తను మాత్రం వదిలిపెట్టే సమస్య లేదన్న సంగతి కూడా మీరు దయచేసి అన్ని గుర్తుపెట్టుకోవాలి. చాలా అవకాశాలు ఉన్నాయి, అందరికి కూడా ఆ అవకాశాలను సద్వినియోగం చేసేటట్టు కూడా మనం చేద్దాం. దయచేసి అందరూ కూడా సహకరించండి. ఎక్కడ కూడా మీరు ఇబ్బంది పెట్టద్దు, నన్ను ఇబ్బంది పెట్టద్దు. అందరం కుటుంబంలాగా పనిచేసుకుందాం అని చెప్పి మీకు నేను తెలియజేస్తున్నాను. ఇది ఒక రోల్ మోడల్ నియోజకవర్గంగా మనం తయారు చేయాలి. దానికి నేను ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ కూడా తయారు చేస్తా ఉన్నాను. నాబార్డు నుంచి నిధులు కానీ, వివిధ డిపార్ట్మెంట్స్ నుంచి నిధులు తీసుకొచ్చి మనం గ్రామాలను కూడా అభివృద్ధి చేద్దాం. తప్పకుండా ఒక ప్లానింగ్లో కూడా ఉన్నాం. నిధులు తీసుకురావడానికి ఏ మార్గాలు ఉన్నాయో ఆ మార్గాలన్నీ కూడా చేసుకొచ్చి అవి కూడా మీకు ఇస్తాం. మన గ్రామాలని అభివృద్ధి చేసుకోండి. దయచేసి ప్రజలు మనకి ఇచ్చిన అవకాశాన్ని మీరు సద్వినియోగం చేసుకోండి. అనవసరమైన విషయాల్లో ఇన్వాల్వ్ కావద్దు, అరాచకాలకి వెళ్ళొద్దు, అనవసరమైన దాడులు చేయొద్దు. తప్పు చేసిన వాళ్ళని
మీరు వదిలిపెట్టినా నేను వదిలిపెట్టనని చెప్పి కూడా స్పష్టంగా తెలియజేస్తున్నాను. దానికి ఒక పద్ధతి ఉంది, దానికి ఒక మార్గం ఉంది. అవన్నీ కూడా నేను ఆలోచిస్తున్నాను. తప్పకుండా మిగతాన్ని వ్యక్తిగతంగా మాట్లాడతాను. ఇబ్బంది పడ్డ ప్రతి కార్యకర్తని నేనే పిలిచి మాట్లాడి ఆ సమస్యలు కూడా పరిష్కారం చేస్తానని చెప్పి కూడా తప్పకుండా నేను మీ అందరూ కూడా తెలియజేసుకుంటున్నాను. అందుకే ఈరోజు ఒక నియోజకవర్గంలో అధికారం ఉన్నా లేకపోయినా ఇన్ని సంవత్సరాలుగా ఈరోజు ఒక వ్యక్తిని మీరు అభిమానించారంటే, మద్దతు ఇచ్చారంటే, నాకు మరలా జన్మంటూ ఉంటే గుజరాల నియోజకవర్గంలోనే పుట్టాలని చెప్పి నేను కోరుకుంటున్నాను కూడా నేను తెలియజేసుకుంటూ, ఏమన్నా దయచేసి వ్యక్తిగతంగా నా దృష్టికి తీసుకురండి. ఈరోజు మనకున్నారు గంగా కృష్ణమూర్తి గారు కూడా అక్కడ 2 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అదేవిధంగా ఎమ్మెల్సీగా ఉన్నారు. ఎమ్మెల్సీగా ఉండి మన పార్టీలో చేరారు. 2019లో కాసు మహేష్ రెడ్డి విజయానికి కృషి చేస్తే వాళ్ళ సొంత ఊళ్ళో కూడా మీటింగ్ పెట్టుకోలేని పరిస్థితి. ఇక్కడ కోటయ్య గారు ఉన్నారు, జడ్పీటీసీగా ఉన్నారు పిడుగురాళ్ళలో. ఆయన్ని అవమానించారు, ఆ కుటుంబాన్ని అవమానించారు. అందుకే ఈరోజు ఆయన మరలా తెలుగుదేశం పార్టీ మాతృ సంస్థ. మీ అందరం కూడా 94 ఎన్నికలప్పుడు తెలుగుదేశంలో ఉండి పనిచేశాం. తర్వాత వివిధ కారణాల వల్ల పార్టీలు వెళ్ళినా మరలా ఈరోజు అందరం కలిసిమెలిసి మనం ఒకే పార్టీలో కుటుంబంగా కూడా మనం పనిచేసుకుంటున్నాం. దయచేసి మీరు కూడా అన్ని కులాలు ఈ పార్టీలో సమానమే. దీంట్లో ఒక కులం ఎక్కువ, ఒక కులం తక్కువ అనే ఎక్కడ కూడా గ్రామాల్లో మీరు ఆ వ్యత్యాసం చూపించకుండా తప్పకుండా ఒక్క ఓటు ఉన్న వాళ్ళు కూడా మనకి ఇంపార్టెంట్ గ్రామాల్లో గుర్తుపెట్టుకోండి అని చెప్పి కూడా మీకు స్పష్టంగా తెలియజేసుకుంటూ, అందరూ కూడా దయచేసి మరి భోజనం చేసి వచ్చిన తర్వాత గ్రామాల వరకు కూర్చొని మీ సమస్యలు ఏమున్నాయో నా దృష్టికి తీసుకురండి. అవన్నీ కూడా కమిటీలు వేసి 2-3 రోజుల్లోనే క్లియర్ చేస్తాం. వ్యక్తిగతంగా మీ పిల్లలకు ఉద్యోగాలు కానీ ఇంకా మీకు వ్యక్తిగతంగా ఏమైనా ఉంటే నన్ను 1 టౌన్ కలిసి ఇవ్వండి. అవి కూడా సిమెంట్ ఫ్యాక్టరీ వాళ్ళతో కూడా మాట్లాడుతున్నాను. మిగతా కొన్ని అవకాశాలు కూడా ఉన్నాయి. అవి కూడా మనం మాట్లాడి మన పిల్లల్ని కూడా అందరినీ కూడా సెటిల్ చేద్దాం. భవిష్యత్తుకి మనం భరోసా కల్పించి అందరూ కూడా ముందుకెళ్దాం. ఇది మీ అందరికీ నేను చెప్పగలిగేది. మరొకసారి మీరు నాపై ఉంచిన బాధ్యతని తెలుగుదేశం, జనసేన, బీజేపీ కూటమిని గెలిపించిన మీ అందరికి కూడా, ఎంతో కష్ట నష్టాలకు వచ్చిన మీ అందరికి కూడా, అవమానాలకు వచ్చిన మీ అందరూ కూడా మరొకసారి సరస్సు వచ్చి నమస్కారం చేస్తూ సెలవు చేసుకుంటున్నాను. జై హింద్, జై తెలుగుదేశం, జై జనసేన.